హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఉదయం నుంచి ఒకటే ఎండండి. సాయంత్రం 4 అయ్యేటప్పటికి ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే ఏర్పడింది. మా ఊరి సైడ్ వాతావరణం అంతా చేంజ్ అయిపోయిందండి ఒక్కసారిగానే. చాలా మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. కష్టపడినప్పుడే సుఖం విలువ తెలుస్తుంది అంటారు కదండి. అలాగా ఉదయం నుంచి ఎండ బారిన పడి ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయ్యేటప్పటికి చాలా ప్రశాంతంగా అయితే ఉన్నదండి. మా కారు మబ్బులు కమ్ముకుని చల్లని గాలి వీస్తుంటే పిల్లలందరూ బయటకు వచ్చి అయితే ఆడుతున్నారు. వర్షం కురిసే ముందు గాలి చాలా చల్లగా వీస్తుంది కదండి, చాలా బాగుంటుంది. ప్రకృతి ఏ విధంగానైనా తన ఉనికిని మార్చుకోగలదండి. ఇది నిజంగా దేవుని మహిమార్థమైన సృష్టి కాబట్టి. ఆకాశంలో పక్షులు కూడా ఈ చల్లని వాతావరణానికి హాయిగా అయితే ఎగురుతున్నాయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బోరింగ్ గా అయితే ఉండదు. మీ అందరికి వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. పిల్లలు అయితే ఒక్కసారిగా బయటకు వచ్చేసి ఎంత ఆనందంగా అయితే ఆడుకుంటున్నారండి. ఉరుములు మెరుపులతో పాటు పెద్ద వర్షం అయితే రెడీ అయిపోయిందండి. ఈ వర్షానికైతే నేను వంకాయ ఎండు రొయ్యలు కర్రీ అయితే వండాలనుకుంటున్నాను. ముందుగా ఎండు రొయ్యలు క్లీన్ చేసేసుకున్నానండి. నూనె బాగా వేడైన తర్వాత వేసి వేయించేస్తున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కర్రీ రొయ్యలు వేయడం వల్ల వంకాయకి చాలా టేస్ట్ వస్తుంది. రొయ్యలు అయితే బాగా వేగిపోయాయండి. వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. పచ్చి రొయ్యలతో కూడా వండుతారండి వంకాయకి నాన్ వెజ్ కలుపుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మామూలుగా వండుకునే కన్నా. చిన్న సైజు రొయ్యలు అండి, మీడియం సైజ్ అనమాట. ఇంకా చిన్నవి ఉంటాయి, రేయిపొట్టు అంటారు. ఇంకా పెద్దవి కూడా ఉంటాయి కదా. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నానండి. ఇవి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాలంటే మనకు తెలుసు కదా, కొంచెం సాల్ట్ అయితే వేసేయాలండి. ఇవి బాగా వేగుతుంటుండగా నీళ్ళల్లోకి అయితే నేను వంకాయలు అయితే కట్ చేసుకుంటానండి. వంకాయలు ఎప్పుడు కూడా ముందుగా కట్ చేసి ఉంచుకోకూడదండి, కండ్రా వచ్చేస్తాయి. ఉల్లిపాయలు అయితే బాగా వేగాయండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇది కూడా బాగా వేయించుకుందాం. నీళ్ళల్లో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేస్తున్నానండి. మొత్తం అన్నీ వేసేసుకోవాలండి. చూడండి వాటర్ అయితే ఎంత నల్లగా వచ్చాయి. అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి మొత్తం వంకాయలో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. ఒక్కసారి అయితే నేను అటు ఇటు ఇలా కుదిపేసి మూత పెడతానండి, మగ్గుతాయి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు అయితే వేసుకుందామండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ అయితేనే. మూత తీసి చూస్తే కొంచెం బాగా మగ్గే కదండి. ఇప్పుడైతే కొంచెం కారం వేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా సరి చూసుకోవాలండి. ఇందాక ఉల్లిపాయలు వేయించేటప్పుడు వేసుకున్నాం కదా. పసుపు ఒక వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసి కలిపి. నేను ఈ కూరలో అయితే టమాటాలు వేయలేదండి, ఎందుకంటే మామిడికాయ గుజ్జు ఉంటుంది కదండి, అదే వేసుకుందామని. మూత తీసి చూస్తే చాలా మట్టుకు ఉడికిపోయిందండి. ఇప్పుడైతే రొయ్యలు వేసేద్దాము. ముందుగా ఎర్రగా వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, అవి వేసేసి బాగా కలిపేద్దాము. కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు ప్రతి కూరలోనూ కూడా వాడండి, ఏమీ పర్వాలేదు, చాలా మంచిది. రొయ్యలు అయితే వేసేస్తున్నానండి. ఇవి బాగా కూరలో మొత్తం కలిసేటట్టుగా అయితే ఒకసారి కలుపుకుందాం. రొయ్యలు బాగా కలిసిపోయి కదండి. ఇప్పుడైతే మామిడికాయ గుజ్జు అయితే వేస్తున్నాను. ఇది ఇంతకుముందు వీడియోలో అయితే నేను పెట్టాను కదండి, అదేనండి. ఇలాంటి కర్రీల్లోకి అయితే చాలా బాగుంటుంది. అదైతే ఒక 2 స్పూన్లు అయితే వేసానండి. ఇలా తయారు చేసుకొని ఉంచుకుంటే మనకు మామిడికాయలు లేనప్పుడు కూడా బాగా యూస్ అవుతుందండి. టేస్ట్ చేస్తే ఉప్పు సరిపోలేదండి, కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం మామిడి గుజ్జు కూడా వేసాం కదండి, కొంచెం సాల్ట్ పడుతుంది. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికితే కూర అయితే మనకు రెడీ అయిపోతుందండి. ఎంతో రుచికరంగా ఉండే రొయ్యలు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి బాగా ఉడికిపోయింది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోలోనూ చెప్తున్నానండి, నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దగ్గర చేర్చలేం కదా.